No matter how busy you are, no matter how pressing commitments you have, no matter whether you feel like or you don't feel like doing it or not, no matter. నీకు అలా చేయాలని అనిపించినా అనిపించకపోయినా సంబంధం లేదు. నీకెన్ని పనుల ఒత్తిడి ఉందో సంబంధం లేదు. నువ్వు ఎంత బిజీగా ఉన్నావో సంబంధం లేదు. కానీ ప్రతి దినం మనం ప్రభువుతో నడవాలి. ప్రభు యొక్క స్వరాన్ని మనము వినాలి. అప్పుడే మన హృదయాలు మండుతాయి. అందుకని నేను చెప్తున్నాను, మూడవదిగా we should spend time with God. Time with God. ఆలోచించండి, 7 మైళ్ళ దూరం నడిచారు వాళ్ళు. 7 మైళ్ళ దూరం అంటే ఎంతసేపు పట్టింటుంది అంచనా వేయండి. 7 మైళ్ళు అంటే దాదాపుగా ఒక 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు ఒక వ్యక్తి నడవాలంటే ఎంతసేపు పడుద్ది? దాదాపుగా ఒక 3 లేక 4 గంటలు లేక 5 గంటలు తీరిగ్గా నడిస్తే. They were listening to Jesus. They were talking to Jesus. They were sharing their experiences with Jesus. Jesus was pouring the revelations into their hearts. వారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు తన ప్రత్యక్షతలు వారికి ఇస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పమంటారా ప్రియమైన దేవుని బిడ్డలారా? నీ యొక్క ఆత్మీయ బలము నువ్వు దేవునితో ఎంత సమయం గడుపుతావో దానికి సరి సమానంగా ఉంటుంది. నేను మరలా చెప్తూ ఉన్నాను, నీ ఆత్మీయ ఉన్నతి, నీ ఆత్మీయ బలము, నీ ఆత్మీయ పౌరుషము, నీ ఆత్మీయ పరిపక్వత నువ్వు ఎంతగా దేవునితో సమయం గడుపుతావో దానికి సరి సమానంగానే ఉంటుంది. నువ్వు 10 నిమిషాలే దేవునితో సమయం గడిపితే నీకు అంతే బలం ఉంటుంది. నువ్వు అర్ధగంట దేవునితో గడిపితే నీకు అంత బలం దేవుడిస్తాడు. నువ్వు గంట సేపు దేవునితో ధ్యానం చేస్తూ దేవునితో ఉన్నట్లయితే నిన్ను ఎవ్వరూ కూడా కదల్చలేని విధముగా అంత బలాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు నేను అంటూ ఉన్నాను, ఈజ్ యువర్ హార్ట్ బర్నింగ్? నీ యొక్క హృదయము మండుతూ ఉందా లేక చల్లారిపోయిందా? నీకు కొన్ని సూచనలు చెప్పనివ్వండి ప్రేమైన దేవుని బిడ్డలారా. హృదయం చల్లారిపోయింది అని చెప్పటానికి బహుశా అవి ఒకవేళ మన హృదయాల్లో ఉన్నట్లయితే, మన జీవితంలో ఉన్నట్లయితే మనం కూడా దేవుని కొరకు మండాలి అని. ఎప్పుడైతే నీకు దేవుడంటే కానీ, దేవుని విషయాలంటే కానీ, దేవుని సంఘం అంటే కానీ, దేవుని సేవ అంటే కానీ ఆసక్తి ఉండదో నువ్వు చల్లారిపోయినట్లు లెక్క. రెండవది, బైబిల్ తీయటానికి కానీ, మోకరించటానికి కానీ, దేవుని వాక్యం వినటానికి కానీ పదే ఆ మాట నేను వాడుతూ ఉన్నాను. పదే వాటిని చేయకుండా ఉండటానికి కారణాలు చెప్పే వ్యక్తివైతే నీ హృదయం చల్లారిపోయింది. మనుషుల ఎడల ప్రేమ కన్నా నీకు వారిపై ద్వేషము, ఈర్ష్య, పగ, లేకపోతే మత్సరము, లేకపోతే వారు నాకు సంబంధించిన వారు కాదు, వారితో నాకేమీ పని లేదు అనేటువంటి స్వభావం నీలో ఉంటుందో నువ్వు చల్లారిపోయిన వాడివని లెక్క. కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే ప్రతి వ్యక్తి దేవుని స్వరూపమందు చేయబడిన ప్రతి మనిషిని కూడా ప్రేమిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే దేవుని యొక్క సేవలో నేను వాడబడాలని, ఆత్మను గెలవాలని, నేను కూడా దేవుని రాజ్యంలో ప్రయోజనకరముగా ఉండాలి అనేటువంటి విషయము నీకు తెలిసినప్పటికీ కూడా, అలా చేయాలని అనుకున్నప్పటికీ కూడా పదే నువ్వు ఆలస్యము చేయొచ్చు, ప్రోకాస్టినేషన్ అంటాం, పోస్ట్ పోన్ చేయొచ్చు నువ్వు వస్తూ ఉన్నావంటే నీ హృదయము చల్లారిపోయిందని లెక్క. నీకు చేతులు ఎత్తటానికి ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటే నువ్వు చల్లారిపోయావని లెక్క. నువ్వు చప్పట్లు కొట్టడానికి అదోలా నీకు అనిపిస్తూ ఉంటే నువ్వు చల్లారిపోయావని లెక్క. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించడంలో తన్మయించి నాట్యమాడి ఆరాధించలేకపోతూ ఉన్నావంటే నువ్వు చల్లారిపోయావని లెక్క. నువ్వు కేవలము ఇతరులకు మార్కులు వేస్తూ వారు ఈ విధంగా ఉన్నారు, ఇట్లా ఉన్నారు, అట్లా ఉన్నారు అని కేవలము నీ వైపు చూసుకోకుండా అందరి వైపు చూస్తూ వారిని మార్కులు వేసే పద్ధతి నీ జీవితంలో ఉంటూ ఉన్నట్లయితే, జడ్జ్మెంటల్ స్పిరిట్ నీలో ఉంటూ ఉన్నట్లయితే నువ్వు చల్లారిపోయావని లెక్క. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, సహోదరుడా, సహోదరి, నీ హృదయం మండుచూ ఉన్నదా?
ఎంత చక్కగా మాట అంటూ ఉన్నారు వాళ్ళు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయములు మండుచుండలేదా? బైబిల్ గ్రంథంలో ఈ యొక్క హృదయం మండటం అనేటువంటిది మనకు మాత్రమే దేవుడు చెప్పటంలా తన గురించి కూడా తను చెప్తూ ఉన్నాడు. దయచేసి చదవండి జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 2వ వాక్యం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 2వ వాక్యం. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగుల ఆసక్తితో నేను సీయోను విషయమందు రోషం వహించి ఉన్నాను, బహు రౌద్రం గలవాడినై దాని విషయమందు నేను రోషం వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, చాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో సియోను విషయంలో నేను మిగుల ఆసక్తి కలుగున్నాను. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో మీరు చూస్తే, మై హార్ట్ బర్న్స్ విత్ ప్యాషన్ ఫర్ జాయన్. నేను ఆసక్తి కలుగున్నాను, నా హృదయము మండుచు ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే చూడండి పరిశుద్ధాత్మ మరి మన గురించి చెప్తూ ఆయన అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి యోహాను భక్తుడు చెప్తూ అంటున్నాడు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వాక్యం. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. గాడ్ వాంట్స్ us to be on fire, to burn for him. మన హృదయంలో మండుచుండాలని ఆయన కోరుతున్నాడు. మరొక వచనం చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం. ఆయన అంటూ ఉన్నాడు, మీలో ఆత్మ ఉంటూ ఉండగా, మండుచున్న ఆత్మ ఉంటూ ఉండగా ఆ ఆత్మను మీరు ఆర్పకుడి. డోంట్ క్వెంచ్ ది స్పిరిట్, డోంట్ క్వెంచ్ ది స్పిరిట్. మీరు ఆత్మను ఆర్పకుడి. ఆర్పకుడి అంటే అర్థం ఏంటి ప్రియమైన దేవుని బిడ్డలారా? ఏదైనా మండుతూ ఉంటేనే కదా ఆర్పటం. అంటూ ఉన్నాడు ఆయన, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మను మండిస్తూ ఉండగా మీరు ఆత్మ యొక్క ప్రేరేపణను ఆర్పబాకండి, మీరు మండండి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఇదే. లూకా సువార్త 12వ అధ్యాయము 35-36 వచనాలు దయచేసి చూడండి. మీ నడుములు కట్టుకొని ఎన్నుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలుకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, మీరు సిద్ధముగా ఉండండి. మీ యజమానుడు వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి. మీ యొక్క హృదయములు మండుచు ఉండాలి, మీ దీపములు మండుచు ఉండాలి అనే మాటను ఆయన పలుకుతూ ఉన్నాడు. నేను మన అందరి హృదయాల్లో ఒకే ఒక మాటను పెట్టాలని ఆశపడుతున్నాను. ఒకే ఒక మాటతో మీరు ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళండి. అదే మాట ఏంటంటే, నేను దేవుని కొరకు మండుచున్న హృదయమును కలిగి ఉండాలి. అందరు నా వెనుక చెప్పండి, నేను ప్రభు కొరకు మండుచున్న హృదయమును కలిగి ఉండాలి. గట్టిగా చెప్పండి, అర్థసహితంగా చెప్పండి, నేను ప్రభు కొరకు మండుచున్న హృదయమును కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయములు మండుతూ ఉంటే మనలో ఎలాంటి మార్పులు కలుగుతాయి అదొకటి చెప్పి నేను ప్రార్థనలకు నడిపిస్తాను. వాట్ చేంజెస్ డు వి సీ వెన్ అవర్ హార్ట్స్ ఆర్ ట్రూలీ బర్నింగ్, వెన్ వి గో త్రూ ఏ హార్ట్ బర్నింగ్ ఎక్స్పీరియన్స్? మన హృదయంలో మండుచున్న అనుభవం ద్వారా మొట్టమొదటిగా ప్రేమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో కనిపించేది ఏంటంటే, వి ఫెలోషిప్ విత్ ద పీపుల్ హూస్ హార్ట్స్ ఆర్ ఆల్సో బర్నింగ్. ఎవరి హృదయాలు అయితే ప్రభు కొరకు మండుతూ ఉంటాయో వారితోనే ఉండటానికి మనం ఇష్టపడతాం, వారితోనే ఉండటానికి ఇష్టపడతాం. ఇంకో మాటలో చెప్పాలంటే, ఎవరైతే నీ జీవితంలో ఎవరైతే దేవుని కొరకు మండుట లేదు అని నువ్వు చూస్తావో వారితో సమయం గడపటానికి నీకు ఇష్టం ఉండదు. కారణం, నేను మండాలి ప్రభు కొరకు, వీరు మండటం లేదు ప్రభు కొరకు. నా దారి వేరే, వీరి దారి వేరే, అందరం దేవుని బిడ్డలమే. కానీ ఒకరు చల్లారిపోయిన వారు, ఒకరు మండుచు ఉన్నవారు. మండుచు ఉన్నవారు ఎప్పుడూ కూడా మండుచున్న వారితో ఉండటానికి, మండుచున్న వారితో సహవాసం చేయటానికి, మండుచున్న వారితో కలిసి గొప్ప కార్యాలు చేయటానికి వారు వెళ్తారు ప్రేమైన దేవుని బిడ్డలారా.
అక్కడ ఎంత చక్కగా రాస్తూ ఉన్నాడు, మన హృదయములో మనలో మండుచు ఉండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనుచుండ్రి. దే వర్ టాకింగ్ టు వన్ బికాస్ both their hearts were burning. మీరు గమనించారా, ఒకే వ్యక్తికి మండుచు ఉన్నట్లయితే ఆ వ్యక్తి నా హృదయం మండింది అంటే ఏమో నాకు తెలియదు అది ఎలా ఉంటుందో, నా హృదయం అయితే మండలేదు అని అంటే ఎట్లా ఉంటుంది ఆ సంభాషణ? మీరు ఆలోచించండి. షద్రక్ మేషాక్ అబేద్నెగో గురించి మీరు ఆలోచించండి. షద్రక్ అంటూ ఉన్నాడు, నెబుకద్నెజర్ రాజా మేము నీ ప్రతిమకు ముఖము, ఇదిగో నేను మాత్రము అగ్నిగుండంలో వెళ్తా. మేషక్ అంటాడు, షద్రకు మా అందరి తరపున ఎలా నిర్ణయం చేస్తావు? నువ్వు వెళ్తే వెళ్ళు, నేను మాత్రం వెళ్తానో లేదో ఇంకా ఆలోచించుకోలేదు, నా కొరకు ఎలా నిర్ణయం చేస్తావు అనలేదే. మేషకు కూడా అనలేదే. వారు ముగ్గురు కారణం ఏంటంటే వారు ముగ్గురు కూడా మండుచూ ఉన్నవారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను గ్రహించిన సత్యం ఏంటంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో ప్రస్తావనకు వచ్చింది కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. 7 అంతలుగా పెరిగినటువంటి అగ్ని కలిగినటువంటి ఆ యొక్క అగ్ని గుండము కంటే వారి హృదయములలో దేవుని కొరకైన అగ్ని ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ చిన్న అగ్ని వారిని చేయలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దే వర్ బర్నింగ్ సో మచ్ ఫర్ గాడ్. ఆ అగ్ని వారికి అసలు లెక్కే లేదు. ఈరోజు నేను అదే అంటూ ఉన్నాను, ప్రేమైన దేవుని బిడ్డారా, మనం ప్రభు కొరకు మండాలి. నువ్వు నీ యొక్క హృదయం మండుతుంది అనటానికి ఒక సూచన ఏంటంటే మండుచూ ఉన్న వారితో నువ్వు సహవాసం చేయటానికి ఇష్టపడతావు. రెండవది, యు విల్ నాట్ వేస్ట్ ఎనీ టైమ్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్. చదవండి ఆ వాక్యాన్ని, చదవండి 32-33 వచనాలు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకటితో ఒకడు చెప్పుకొని ఆ గడియలోనే, ఆ మాట చూసారా, ఆ గడియలోనే నాట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం. వారు మనం 3 రోజులైంది ఇంటికి వెళ్ళలేదు. బహుశా నేను ఎంఐ గ్రామస్తులు అనుకుంటున్నాను. ఎంఐ గ్రామానికి వచ్చారు, వారి ఇంటికి వెళ్ళలేదు, వారి యొక్క భార్య పిల్లలందరూ చూసుకోలేదు, పలకరించలేదు, అందరికీ హాయ్ అని చెప్పట్లేదు. కానీ వారు ఆ గడియలోనే ఏం చేస్తున్నారు? ఆ గడియలోనే లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. బికాస్ దేర్ హార్ట్స్ వర్ బర్నింగ్, దే కెనాట్ రెసిస్ట్ డూయింగ్ సంథింగ్ ఫర్ గాడ్. వారు దేవుని కొరకు ఏదైనా చేయాలి అని ఆశపడింది, అది చేయకుండా వారు మాత్రము ఉండలేరు. మండుచూ ఉన్న హృదయాలు కలిగిన వారు ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం వారికి ఉండదు. వారి హృదయములు మండుచూ ఉంటాయి కాబట్టి అవసరతను గుర్తించి, వారి బాధ్యతను గుర్తించి వారు చక్కగా దేవుని రాజ్యంలో మండుతూ ప్రకాశిస్తూ వారు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. వారు ఏమాత్రం సమయాన్ని వేస్ట్ చేయటం అనేటువంటిది ఏది కూడా ఉండదు. వారి జీవితంలో ఏది చేసినా పరలోక సంబంధమైన క్రియగా, నిత్య జీవానికి సంబంధమైన క్రియగా ఉండాలని వారు ఎంతో కోరుకుంటూ ఉన్నారు. Number 1, they fellowship with one another. Number 2, they never waste any time in their life, but they want to do something for God immediately. Number 3, you will testify what God has done in and through your life. నీ జీవితంలో ఏం చేశాడో ప్రభువు, ఎలా చేశాడో ప్రభువు అనేటువంటి విషయాలు నువ్వు సాక్ష్యంగా చెప్పుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు. వారు యెరూషలేము తిరిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? చదవండి అక్క. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగు తెలియబడెను అదియు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరి హృదయాలైతే మండుతాయో ప్రేమైన దేవుని బిడ్డలారా, వారి జీవితంలో దేవుడు చేసిన క్రియలు వారు చెప్పకుండా ఉండలేరు. వారు చెప్తూ వస్తారు. They just keep telling about God. They just do something for God. దేవుని కొరకు క్రియలు చేయాలని ఆశపడతారు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ ఏ బర్నింగ్ హార్ట్ experience in your life? Do you have a burning heart experience in your life?
మన యొక్క హృదయాలు మండుతూ ఉన్న అనుభవము నీకు ఉన్నదా? నీ హృదయము మండుతూ ఉన్నదా? లేక కేవలము కాంప్లసెంట్గా, సాబర్గా, పట్టింపు లేనట్లుగా, ఇష్టం ఉండి లేనట్లుగా, పండగ కాబట్టి చర్చికి వచ్చావు, వినాలి కాబట్టి వింటూ ఉన్నావు, ఈరోజు చెప్పాడులే పాస్టర్ గారని అనుకుంటూ ఉన్నావు, మరలా తిరిగి వెళ్ళిపోతావు. నువ్వు లోకంలో కలిసిపోయినప్పుడు నువ్వు ఎక్కడో దేవుడు ఎక్కడో అన్నట్లుగా ఉంటావా? Do you have a burning heart experience in your life? When you have a burning heart experience in your life, దయచేసి నా మాట వినండి, ఈ మాటని చెప్పి నేను ముగించేస్తూ ఉన్నాను. When you have a burning heart experience in your life, నీ జీవితంలో ఆ యొక్క అగ్ని మాత్రం దాగి ఉండదు. ఆ అగ్ని మాత్రం నీవు దాచిపెట్టలేవు. ఎందుకు? భూలోకంను తలక్రిందు చేయువారిగా శిష్యులు మారిపోయారు. వారి హృదయములలో మండుచు ఉన్నటువంటి హృదయము ఇక దాచుకోలేరు. ఇక వారిని ఎన్ని కొండలు, గుట్టలు, సముద్రాలు అడ్డు నిలబడినా అవి కరగాల్సిందే, అవి ఎండిపోవాల్సిందే, అవి చీలిపోవాల్సిందే. కానీ వారి హృదయాలు మండటం ప్రారంభించాయి కాబట్టి ఇక వారిని ఆపే శక్తి సాతానుకు కూడా లేదు. హల్లెలూయా. ఈరోజు ఐఎమ్ ఇన్స్పైరింగ్ యూ, ఐఎమ్ మోటివేటింగ్ యూ డియర్ బిలీవర్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన బిడ్డలారని మిమ్మల్ని అందరినీ ప్రేరేపిస్తున్నాను. ఆయన కోరుచూ ఉన్నాడు, ఆయన మన హృదయాలు మండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన కన్నులు తెరవబడాలి, ఆయన మహిమను చూడాలి, ఆయన గొప్పతనాన్ని చూడాలి. ఆయన ఎలా మండుచు ఉన్నాడో అలా మనం మండుచు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయుటకు దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. తల్లు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా ఇదే ప్రశ్నతోనే నేను మిమ్మల్ని వదిలివేయాలని అనుకుంటూ ఉన్నాను. నా ప్రశ్న ఏంటంటే, డూ యూ హ్యావ్ ఏ బర్నింగ్ హార్ట్ ఎక్స్పీరియన్స్? హృదయము మండుచూ ఉన్న అనుభవము నీకు ఉన్నదా? నీ హృదయము మండుచూ ఉన్న హృదయముగా ఉన్నట్లయితే ఇదిగో నేను చెప్పిన సూచనలు నీలో కనిపిస్తూ ఉన్నాయా? నేను చెప్పిన 3 సూచనలు ఏంటంటే, నీ హృదయము మండుచూ ఉన్న అనుభవం నీకున్నట్లయితే నీవు మండుచూ ఉన్న వారితోనే ఎక్కువగా సహవాసం చేస్తావు. అలాంటి వారితో కార్యాలు చేయాలని నువ్వు ఇష్టపడతావు. అలాంటి వారితో కలిసి ఇంకా మండాలని నువ్వు కోరుకుంటావు. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క హృదయము మండుచున్న అనుభవం నీకున్నట్లయితే ఏమాత్రము సమయము ఆలస్యము చేయక, తడవు చేయక, వృధా చేయక దేవుని కొరకు కార్యము చేయటానికి నువ్వు సిద్ధపడతావు. అయ్యో, ఎన్నోసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులను, స్త్రీ పురుషులను, పెద్దవారిని, రక్షణ పొందిన వారిని చూసినప్పుడు ఎంత సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు, ఎంత సమయం వృధా అయిపోతూ ఉన్నది, ఎంత బాధ అవుతూ ఉన్నది. అయ్యో, ఎంత సమయాన్ని మీరు వృధా చేస్తూ ఉన్నారు. నీ హృదయం మండుచున్న అనుభవం నీకున్నట్లయితే నువ్వు సమయాన్ని ఏమాత్రము వృధా చేయవు అనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ హృదయం మండుచున్న అనుభవం నీకున్నట్లయితే నువ్వు దేవుని కొరకు సాక్షార్థమైన జీవితాన్ని కలిగి ఆయన చేసిన కార్యములు పలు చోట్ల చెప్పటానికి నువ్వు సిద్ధపడి ఆయన కొరకు ఒక సాధనముగా, ఒక పాత్రగా, యజమానుడు వాడుకోగలిగినటువంటి పాత్రగా నిన్ను నీవు అప్పగించుకుంటావని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకొని చల్లారిపోయిన ఆత్మీయ బ్రతుకు నీకున్నట్లయితే ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ఒక తీర్మానం చేసుకొని నువ్వు దేవునితో నడవటానికి, దేవుని యొక్క మాటలు వినటానికి, ప్రతి దినము దేవునితో సమయం గడుపుటకు నేను కూడా ఒక తీర్మానం చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నీ హృదయం ఇంకా పాపముతో నిండి ఉన్నట్లయితే, అయ్యో నువ్వు ప్రమాదకరమైన మార్గంలో ఉన్నావని చెప్పటానికి నేను ఎంతో చింతిస్తూ ఉన్నాను. నీ హృదయం పాపముతో నిండి ఉన్నట్లయితే ఈ దినమే, ఈ యేసుక్రీస్తు పునరుత్థానమైనటువంటి ఈ ఈస్టర్ పండుగ పర్వదినములోనే నీ జీవితాన్ని ప్రభువుకు ఉన్న పాటను సమర్పించాలని నేను కోరుతూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యాన్ని విన్నారు కదూ. ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని, మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా మంచి దేవ, శక్తిమంతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. మీరు వాక్యంలో సెలవిచ్చారు, మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని, అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు. అందుకే తండ్రి, నా ప్రియ సహోదరి సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక, ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవునుగాక, దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురుగాక. తండ్రి, వారికి సంతోషము కరువు అయినట్లయితే సంపూర్ణ సంతోషమును దయచేయండి. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని మేమందరం కూడా దేవా స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయము చేయండి దేవా. తండ్రి, వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ, వీరిని వీరి కుటుంబములను మీరు దీవించుమని యేసు నామమునే అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.